వల్లే మీరు కూడా అనవసరంగా తిరుగుతున్నారు. పర్లేదన్నా, ఆ తాగుబోతులు చేసిన తప్పుకు మీరేం చేస్తారు? వదిలేయండి, ఈ ఊరే అంతా. సార్, నేను కూడా ఈ ఊరికి కొత్త. కొంతమంది చేసిన దాన్ని బట్టి ఊరిని తప్పుగా అంచనా వేయకూడదు కదా సార్. సార్, నేను ఎందుకు అంటున్నానంటే మనలాగా ఈ ఊరికి బతుకు తెరుగు కోసం వచ్చిన వాళ్ళే ఎక్కువ. అలాంటప్పుడు మొత్తం ఊరినే తప్పు పట్టడంలో అర్థం లేదు కదా సార్. అంతేకాదు సార్, ఈ ఊరికి వచ్చి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళంతా ఈ ఊరిని ఆడిపోసుకుంటారే తప్ప ఒక్కడు కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోడు సార్. అవును సార్, ఒక్కడు కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోడు. ఎందుకంటే ఈ ఊరు జాతకం అటువంటిది. జాతకమా? అవును అవును, రోడ్లో ఒకటి పట్టుకొని కొడితే అడగడానికి ఒక్కడు కూడా రాడు. 1,000,000 మంది ఉన్నారని పేరుకే. దీనికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మనం అడిగామా సార్? మనం అడిగితేనే మనకి జరిగినప్పుడు అడుగుతారు. ఏమంటారు? సరేనా, నువ్వు చెప్పేది కరెక్టే. నేను ఒకే ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోకూడదు. లంచా కొడుకంటే ఏంటి? సార్, ఏంటిది? పర్లేదు చెప్పన్నా. అది భూతం నాకు తెలుసు. అమ్మ తింటేగా అర్థం. అవును సార్. ఏంటన్నా, ఈ ఊళ్ళో చదువుకున్న వాళ్ళు అందరూ అదే మాట చెప్పి తిడుతున్నారు. మా ఊళ్ళో బోడి అని ఒక మాట అంటే వాడిని కొట్టడానికి వెళ్ళాడన్నా నా ఫ్రెండ్. ఉదయం సిగ్నల్లో ఒకడు ఈ మాటతో నా ఫ్రెండ్ని తిట్టాడు. వాడు నవ్వుకుంటూ వెళ్ళాడు. పోను అంతా అలవాటు అయిపోతుందంటే ఏంటి అర్థం? అమ్మని తిట్టడం కూడానా? సార్ 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 అటువంటిదేం లేదు సార్. నేనేదో ఈ ఊరికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోకండి సార్. బతకడానికి వచ్చిన ఊరి గురించి తప్పుగా మాట్లాడకూడదు అంటారు, అందుకే. సర్లేండి, ఇప్పుడు మీకు అలాగే అనిపిస్తుంది. ఏదో ఒక రోజు మీకే అర్థమవుతుంది. ఇలా చూడు. సారీ గట్ట వద్దులే, అదే ఫీల్ అవుతున్నావుగా. చాలా. హలో, సారీయా? ఓవర్గా ఫీల్ అవ్వకు. ఈ అబ్బాయిని వాళ్ళ ఇంట్లో దించాలి, అందుకే వచ్చాను. చేసిన దానికి సారీ ఒకటి తక్కువ. ఓహో, అయితే ఫీల్ అవ్వరు అనమాట. మరి దేనికి పొద్దున్న పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు మేడం ఏడిసారు? అదే, ఆ విషయాలన్నీ నీకు అనవసరం. ఎక్కడికో వెళ్ళిపోదామని బయలుదేరావుగా, అలాంటప్పుడు అవి నీకెందుకు? బయలుదేరు. మరి నచ్చిన వాళ్ళంతా దూరం పెడుతుంటే నేను ఇక్కడేం చేస్తాను? అదే వెళ్తున్నా. ఉద్యోగం కావాలి అని వచ్చి అడిగిన వాళ్ళకి మీరు ఎవరు? ఎవడో ఒకడు నాకు ఉద్యోగం వద్దురా బాబు అని వెళ్ళిపోతాడు. వాడికి మీరు పిలిచి మరీ ఇస్తారు, అంతేగా? వాడు ఎవడో ఒకడు కాదు, నా ఫ్రెండ్ వాడినే లవ్ చేస్తోంది. ఈ ఉద్యోగం మీదే వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. పాప వాడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. ఆడి సర్టిఫికేట్లు అన్ని టీవన్ స్టేషన్లోనే ఉన్నాయి, వెళ్ళి తీసుకోమను. ఆడు మమ్మల్ని ఇరికిచ్చినందుకే ఫ్రెండ్స్ పొద్దున్న సర్టిఫికేట్ లేపేద్దాం అన్నారు. అప్పుడు నేనే అనవసరం ఎందుకు ఒకటి లైఫ్తో ఆడుకోవడం అని లైట్ తీసుకోమన్నా. ఆఖరికి ఇప్పుడు కూడా పొద్దున్న ఆఫీస్లో జరిగిన దానికి నీకు సారీ చెప్పేద్దామనే వచ్చా. ఇదంతా సెట్ అవుతుంది కానీ నా బస్సుకి లేట్ అవుతుంది, నేను బయలుదేరతా. ఇప్పుడు ఏమంటావు? వెళ్ళిపోనా ఆగిపోనా? వెళ్ళి నేను దించేసిరా, మాట్లాడదాం. పిల్లాడు కనిపించాడు. వాళ్ళ బాబుని తెప్పించింది చాలు, ప్లాన్లో ఏ చేంజ్ లేదు. సబ్వేకి వెళ్ళిపోండి, నేను పిల్లడితో వస్తాను. రే, తిన్నగా సబ్వేకి పోనీరా. నన్ను అంటావు, ఇప్పుడు నీకు ఇది అవసరమా? స్కూల్ బంక్ కూడా దొరికేవరా? నేను అవన్నీ అడిగేశాను, వాడు నోరు తెరిచి మాట్లాడట్లేదు. వాడిని ఇంట్లో డ్రాప్ చేసిరా ప్లీజ్. దారా, అక్క నవ్వింది, అది చాలు. ఏ కార్తీ, ఇక్కడేం చేస్తున్నావురా? నేను ఎక్కడ వెతకాలి? సరే, ఇంట్లో ఎదురు చూస్తున్నారు, రా వెళ్దాం. కరెక్ట్ టైంకి వచ్చారు బ్రదర్, తీసుకెళ్ళండి. వెళ్ళరా. లేదు, మేమే తీసుకెళ్ళి దించేస్తాం. ఏయ్, క్రాక్లా చేస్తున్నావు? ఆయన వచ్చేసారుగా, తీసుకెళ్ళి. మీకెందుకు మేడం డిస్టర్బెన్స్? సార్ ఇంతలా చెప్తున్నారు కదా, పిల్లాన్ని పంపించి మీరు కంటిన్యూ చేయండి. ఏ ఆటోని పిలు, మనమే వెళ్ళి దించేస్తాం. చెప్తున్నానా, పంపించండి. ఏ ఇప్పుడు పిల్లాన్ని పంపించబడి ఇలా మాట్లాడుతున్నావు? ఏ మర్యాదగా మాట్లాడు. రాత్రి పూట బస్ స్టాండ్ లో బేరం మాట్లాడుకుంటున్నావు, నీకేంటే మర్యాద? వదలు. నన్ను ఎందుకు చూస్తావు? నేను గట్టి కడితే నీకు నచ్చదు, కూర్చోపెట్టి అరగంట క్లాస్ బిక్తావు. నాకు అవసరమా? నువ్వే డీల్ చేసుకో.
కాల్ చేసే వరకు హాస్టల్ నుంచి బయటికి రాక వెళ్ళు. రారా రారా. ఎక్కడున్నావు? కొండితోపు సిగ్నల్. సిగ్నల్ నుంచి రైట్ తీసుకో. తిన్నగా 5 కిలోమీటర్లు రా, ఆ తర్వాత చెప్తాను. అక్కడ హలో 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 ప్రసాద్ అండి, మీ అబ్బాయి నా దగ్గర ఉన్నాడు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏమండి, మీరు చెప్తే బాబుని తెచ్చి మీ దగ్గర వదిలేస్తానండి. నేను ఇంకా కొండితోపు సిగ్నల్ దాటలేదురా. ఆ ఏరియా అంటే సూపర్. మీరు ఆ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వచ్చేయండి. నా లైఫ్లో నేను ఇంత ఓర్పుతో ఉండలేదు. లెఫ్ట్ రైట్ అని ఊరు మొత్తం తిప్పాలని చూశారు. మీ అందరి చావు చాలా దారుణంగా ఉంటుంది. రేయ్, మీ నాని టైంలో మందేస్తాడారా? బాస్, మీరు ఎవరో అనుకుని నాతో మాడుతున్నారు. మీ అబ్బాయి నా దగ్గర ఉన్నాడు, రోడ్లో ఒక్కడే ఉంటు. స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. ఇదిగో దీంట్లోంచి మాట్లాడు. అన్న పూర్తయిందా? రే, నన్ను ఊరంతా తిప్పాలని చూస్తున్నారు. ఇది కేవలం డబ్బు కోసం చేస్తున్నట్టు లేదు. ఇంతకాలం నేనేం చేశానో అది తిరిగి నాకే చూపించాలనుకుంటున్నారు. వీళ్లను వదిలే ప్రసక్తి లేదు. ఇంతకాలం డబ్బు నమ్ముకుని పనిచేయలేదురా, భయాన్ని నమ్ముకుని పనిచేశాను. నీకు ఫోన్ చేసిన వాడు కాకుండా వేరే వాడు దొరికాడు. నాకు ఫోన్ చేసిన వాడిని, చెయ్యని వాడిని అందరినీ వేసేయండి. రేపు ఉదయం కల్లా దీనికి సంబంధించిన వాడు ఒకడు కూడా ప్రాణాలతో ఉండకూడదు. లైన్ బిజీ ఉందిరా. ఇది తేలదు కానీ కూర్చో, నేను డ్రాప్ చేద్దాం. పద. దారిలో పిల్లాడితో ఎవరు కనిపించినా వేసేయండి, ఆలోచించొద్దు. సార్, అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఏంటన్నా? లేదు, ఏదైనా గొడవ, మొహం అంతా గాయాలే. అదేం లేదన్నా, నిన్న రాత్రి 2-3 సార్ సారీ సార్. పర్లేదు, మాట్లాడన్నా.